Tell me your YouTube channel, let me know. You're a YouTuber or are you like getting paid from Rapido? Almost every day to be really honest. ఎవ్రీ డే. ఏం పేరు? గణేష్. ఎంత సంపాదించామో చూపిస్తాను. ఈ ఆటో వాళ్ళ బాధ ఏందిరా అంటే 100 కాల్ చేసి కనుక్కున్నాను. ఇచ్చాడు 581 అయితే 900 ఏమో ఇచ్చాడు. ఫస్ట్ టైం నేను కెంపగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి ఆర్డర్స్ ఏం రావట్లే, ఎందుకంటే ఇది బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా. చాలా విషయాలు చెప్పాలి, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఊబర్లోను ర్యాపిడోలోను రెండిట్లో లాగిన్ అయిపోయినాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. మళ్ళీ బైక్ రైడ్ స్టార్ట్ చేశాను. జనవరి 2023లో బైక్ ట్యాక్సీ ర్యాపిడో అండ్ ఊబర్ ఈరోజు మళ్ళీ చేయబోతున్నాను. చివరి వరకు చూడండి. ట్రిప్ 0 చేస్తున్నాను. మనకు ఎంత పెట్రోల్ ఖర్చు అయింది కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి టైము 8:26 8:30 అనుకోండి. మార్నింగే డ్యూటీ ఎక్కుతున్నాను. ఆన్ డ్యూటీ వెళ్ళిపోయాను. ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో చూద్దాము. ఇంకా ఇన్సెంటివ్స్ వచ్చేసి 3 రైడ్స్ కంప్లీట్ చేస్తే 40, 6 రైడ్స్ చేస్తే 50 అంటే 9, 12, 15 మొత్తం టోటల్ 30 రైడ్స్ కంప్లీట్ చేస్తే 490 రూపీస్ వస్తుందంట ఈరోజు ఇన్సెంటివ్ ప్లాన్ ఇది. సో ర్యాపిడోనే కాకుండా ఊబర్ కూడా లాగిన్ చేద్దాం. ఊబర్ డ్రైవర్. ఓకే, గో ఊబర్ గో. అనేబుల్ టు లాగిన్. టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఊబర్లోను ర్యాపిడోలోను రెండిట్లో లాగిన్ అయిపోయినాను. టైము 8:28. దేంట్లో ఫస్ట్ ఆర్డర్ వస్తుందో చూద్దాము. లెట్స్ గో. సో ఫస్ట్ ఆర్డర్ ఊబర్ నుంచి వచ్చింది. ర్యాపిడో ఆఫ్ చేసుకోవాలి. ఓకే, పికప్ ప్రభాల్. నావిగేట్ 1.9 kilometers. లెట్స్ గో అండ్ పికప్ ద ఫస్ట్ కస్టమర్. ఇక్కడ ఆటో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా, చాలా ఆటోస్ ఉన్నాయి. పికప్ స్టార్ట్ చేయడానికి కస్టమర్ పిన్ చెప్తాడు. ఆ పిన్ ఎంటర్ చేసి కస్టమర్కి హెల్మెట్ ఇచ్చి బైక్ రైడ్ స్టార్ట్ చేయాలి. We have to go back, right? We have to go back. Okay. మనకు 67 రూపీస్ వచ్చినాయి. పికింగ్ అప్ అను అంట. సో ఊబర్లో ఏంటంటే మనం ఆర్డర్ ఇంకా డ్రాప్ చేయకముందనే మనకు ఆర్డర్ వచ్చేసింది. దాన్ని యాక్సెప్ట్ చేశాను. సో ఇది కూడా 1.9 kilometers పికప్. లెట్స్ గో అండ్ పికప్. ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ చేస్తున్నా. సెకండ్ పికప్కి వెళ్తున్నాను ఇప్పుడు. చాలా విషయాలు చెప్పాలి, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని ఈ రైడ్ చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదంటే నాకు అబ్బాయి పుట్టాడు కదా, సో ఇంట్లోనే ఉండాలి తోడుగా, అందుకోసం వీడియోస్ రాలేదు. ఇంకా బైక్ ట్యాక్సీ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, దానికన్నిటికీ సమాధానం చెప్తాను. వేరే వాళ్ళ ఐడితో మనము ఫుడ్ డెలివరీ కానీ బైక్ ట్యాక్సీ కానీ చేయొచ్చా అంటే అస్సలు చేయలేము. ఎందుకంటే అది ఎవ్రీ టైం నీ సెల్ఫీతో వెరిఫికేషన్ చేసే నువ్వు లాగిన్ అవ్వచ్చు. వేరే వాళ్ళ ఐడితో చేయడం కుదరదు. ఖచ్చితంగా మీకు ఓన్ డ్రైవింగ్ లైసెన్స్, బండి ఆర్సీ 2 కంపల్సరీగా ఉండాలి. పికప్ లొకేషన్కి వెళ్ళాక కస్టమర్ కనపడకుంటే ఏం చేయాలి? ఆప్షన్ ఉంటుంది చాట్ చేయడానికి, కాల్ చేయడానికి. కాల్ చేసి కస్టమర్ ఎక్కడున్నాడో కనుక్కొని వాళ్ళని పికప్ చేసుకోవచ్చు. 7067 బ్యాక్ సైడా? ఏ యాప్లో ఉన్నా కానీ ఫుడ్ డెలివరీ కానీ బైక్ ట్యాక్సీ కానీ జస్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఇన్సూరెన్స్, మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఖచ్చితంగా కావాలి. ర్యాపిడో కమిషన్ తీసుకుంటుందంటే అన్ని యాప్స్ ఊబర్, ఓలా, ర్యాపిడో అన్నీ కమిషన్ తీసుకుంటాయి. ఫ్రీగా ఎవరు రన్ చేయలేరు. సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి 35 రూపీస్ వచ్చాయి ఊబర్లో. ఊబర్ చూసుకుంటే 2 రైడ్లు చేశాను. టుడే వచ్చేసి 111. ఇంకా ర్యాపిడో కూడా ఆన్ చేశాను. ఆన్ డ్యూటీలో ఉన్నాను. హై డిమాండ్ ఏరియాస్ చూస్తాను 1 kilometerలో. ఓకే, లెట్స్ గో టు ద హై డిమాండ్ ఏరియా. ఆర్డర్స్ ఏం రావట్లే, ఎందుకంటే ఇది బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా.
ఇక్కడ ఆర్డర్స్ రైడ్స్ బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే వాళ్ళు తక్కువ. మై రూట్ బుకింగ్ ట్రై చేద్దాము. సో మై రూట్ బుకింగ్ ఈజ్ ఎనేబుల్డ్. అంటే మై రూట్ బుకింగ్ అంటే నేను ఒక ఇంటి అడ్రస్ పెట్టింటా కదా, ఆ ఇంటి అడ్రస్ పోయే దారిలో మనకు రైడ్స్ ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. అట్లే ఊబర్ ఎందుకు ఆఫ్లైన్ అలా ఆన్లైన్లో పెట్టుకుంటా. దీంట్లో కూడా మనం ఆన్ రైడ్ బుకింగ్ చూసుకోవచ్చు. నావిగేట్ ಯಾರೇ ಇಲ್ಲಿದಪ್ಪ ಸರಿ ಆರ್ಗ್ಯುಮೆಂಟ್ ಬೇಡ. ಹಾಂ ಯಾರು ಸೀಸ್ పోలీస్ కాల్ ಮಾಡ್తే ಅವರೇ. దట్ ఈస్ అ నారో ఎస్కేప్. చాలా తెలివిగా తప్పించుకున్నాను అని చెప్పాలి. ఈ ఆటో వాళ్ళకు ప్రతిరోజు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకు ఇబ్బంది అంటే ఈ ఆటో వాళ్ళతోనే. వాళ్ళు ఆపి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, బైక్ సీజ్ చేస్తాము, నీకు పర్మిషన్ లేదు, ఇవే ఆర్గ్యుమెంట్. నేను విసిగిపోయాను. దానికోసం వాళ్ళని పట్టించుకోకుండా జస్ట్ నారో ఎస్కేప్ అయ్యాను చెప్పాలా. మనం దేవనహల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటారా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తున్నా. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఆటో వాళ్ళు ఆపినప్పుడు ఒక అబ్బాయి ఎక్కాడు, చిక్పేట అడ్రస్ పెట్టాడు. తీరా చిక్పేటకి 20 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ అనుకున్నాను, కానీ చిక్పేటకి కాదంట. 1 o'clockకి చెన్నై ఫ్లైట్ పట్టుకొని పోవాలంట. మళ్ళీ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా టైం అయిపోతుంది, ఆటోలో పోయినా క్యాబ్లో పోయినా కూడా రీచ్ అవ్వలేడు, బైక్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి డ్రాప్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బైక్ ట్యాక్సీ చేస్తున్నా. ఎవరన్నా చేస్తారా బైక్ ట్యాక్సీ? ర్యాపిడో కానీ ఊబర్ కానీ చేసిన వాళ్ళు బైక్ ట్యాక్సీ టు ఎయిర్పోర్ట్ చేశారా? కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం నేను కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం. ఒక 3.5 కిలోమీటర్స్ అంట. వెనక్కి వెళ్ళేటప్పుడు ఏమీ రైడ్స్ ఉండవు, కానీ తప్పదు, అప్పుడప్పుడు ఇట్లా హెల్ప్ చేయాలి. ఓకే, మొత్తం రోడ్ల మీద అంతా 50 km/h అని రాశారు. ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. అలాగే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఇంతవరకు చూడుకోమంటే వాళ్ళ కోసం మొత్తం అంతా ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తాను, అంటే అవుట్ సైడ్ వరకు. ఎవరి విగ్రహం ఇది వచ్చేటప్పుడు చూడాలా, టెంపైకి పడదే ఉంటుంది. చాలా రైడ్స్ చేశానండి ఇంతకుముందు. నా పాత వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్ ఉంటుంది ఎక్స్ప్లోరింగ్ కర్ణాటక అని. ఇంకా క్వశ్చన్ ఏంటంటే, నేను బైక్ ట్యాక్సీస్నే చేస్తుంటానా అంటే కాదండి, నేను బైక్ ట్యాక్సీ చేసేవాడిని కాదు. నేను క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్న ఫైనాన్స్ సెక్టార్లో. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ర్యాపిడో, బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ యాప్స్, వాళ్ళ డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపించడానికే నేను 1 day జొమాటో, 1 day ర్యాపిడో ఇలాంటివి చేశాను. This is a really long journey. I understand. How much? Hey, this is too much, man. Okay, thank you. ఇంత ఇచ్చాడు 581 అయితే 900 ఏమో ఇచ్చాడు. మై గాడ్. ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మరి బ్యాక్ వెళ్ళాలా. ఎవరు వస్తారో ఎవరు రారో చూడాలా. ఒకటి గమనించారా, ఆ పిల్లోడు హెల్మెట్ తీసుకుని అలాగే పరిగెత్తిపోయాడు అనమాట. అంటే మర్చిపోయి తర్వాత అక్కడ పోల్ మీద పెట్టి నాకు సైగ చేసి చెప్పాడు అనమాట. లోపలికి ఎంటర్ అయినాక నేను వెళ్ళి మరి హెల్మెట్ తీసుకొని తిరిగి ప్రయాణం 55 kilometers. ఇంకా లీగలా ఇల్లీగలా అంటే లీగల్ లేదు, ఇల్లీగల్ లేదు. పర్మిషన్ అయితే తీసుకొని బైక్ ట్యాక్సీ నడుపుతున్నారు అనమాట. ర్యాపిడో వాళ్ళు, ఓలా వాళ్ళు, ఊబర్ వాళ్ళు పర్మిషన్, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. మొన్న పూణేలో ఏం జరిగింది, మొత్తం ఆటో రిక్షా యూనియన్స్ వాళ్ళంతా ధర్నా చేశారనమాట. ధర్నా చేసి అక్కడ స్టాప్ చేయించారు ర్యాపిడో. కానీ కర్ణాటకలో
ఈ బైక్కి December 16th కర్ణాటక గవర్నమెంట్ ఈ బైక్ ట్యాక్సీ చేయొచ్చని పర్మిషన్ ఇచ్చింది. దాని గురించి మొన్న రీసెంట్గా డిసెంబర్ మంత్లోనే ఇక్కడ కూడా కర్ణాటక ఆటో రిక్షా యూనియన్స్ కూడా ధర్నా చేశారు. కానీ గవర్నమెంట్ ఇంతవరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళకు 100 కాల్ చేశాను. 100 కాల్ చేసి కనుక్కున్నాను. నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా పోలీసులతో కనుక్కుంటే ఈజీ అయిపోతుంది కదా. సో 100 కాల్ చేసి అడిగితే మీరు బైక్ ట్యాక్సీ చేయొచ్చు, నార్మల్ బైక్తోనే చేయొచ్చు, వైట్ ప్లేట్తోనే, ఎల్లో బోర్డు అవసరం లేదు అని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పెద్ద కాంట్రవర్సీ అండి. కోర్టులో ఇంకా ఫైట్ జరుగుతూ ఉంది, కేసు నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి దీని గురించి ఫైట్ చేసి ఆర్గ్యూ చేసుకోవడం వేస్ట్. ప్రస్తుతానికి అయితే పర్మిషన్స్ తీసుకొని అన్ని యాప్స్ బైక్ ట్యాక్సీని నడుపుతున్నాయి. ఈ ఆటో వాళ్ళ బాధ ఏందిరా అంటే వాళ్ళకు బేరాలు రావని చెప్పేసి ఈ బైక్ ట్యాక్సీ చేసిన వాళ్ళని వాళ్ళు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళే ఆర్డర్ చేస్తారనమాట. బైక్ ట్యాక్సీ ఆర్డర్ చేసి పట్టుకొని వాళ్ళని కొట్టడం చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఆటో వాళ్ళ హరాస్మెంట్ నాకుతో కూడా జరిగింది. నేను తన్నులు తినకోకుండా తప్పించుకున్నాను 2 సార్లు. కరెంట్లీ ఇప్పుడు మారతల్లి దగ్గర ఉన్నాము. ఓపిక నశించిందండి. 2:30 అవుతుంది. 2:30కి మనము అంటే 6 అవర్స్కి ఎంత సంపాదించామో చూపిస్తాను. ఊబర్లో 636, ర్యాపిడోలో 285, రెండు మిక్స్ చేస్తే మనకు పెట్రోలు 155 కిలోమీటర్స్ తిరిగాను. సో ఈరోజు 6 అవర్స్కి అర్నింగ్స్ వచ్చేసి 568 రూపీస్. బాగా లాంగ్ డిస్టెన్స్ కదా, 155 కిలోమీటర్స్ అంటే మామూలు మాటలు, అది కూడా ట్రాఫిక్లో. సో ఇది ఊబర్, ర్యాపిడో, బైక్ ట్యాక్సీ అర్నింగ్స్ పర్ డే. టోటల్గా 6 అవర్స్ చేసినాను. మ్యాక్సిమం అంటే ఆ ఎయిర్పోర్ట్ రైడే 55 కిలోమీటర్స్ పడింది. అక్కడ టైం వేస్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేదారులు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇంకొక లాంగ్ డిస్టెన్స్, అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ కేఆర్పురం రైల్వే స్టేషన్. అవి 2 లాంగ్ ఆర్డర్స్తో ఫుల్గా అలసిపోయాము. ఇంకా 16 కిలోమీటర్స్ వెళ్ళాలి. మధ్యలో ఏమైనా రైడ్స్ తగిలితే ఆన్ ది వేలో చేద్దామని ఊబర్లోనూ డెస్టినేషన్ పెట్టేశాను. ర్యాపిడోలో కూడా మై రూట్ బుకింగ్ ఆన్ చేశాను. ఏమైనా రైడ్స్ వస్తే చూపిస్తాను. ఏం పేరు? గణేష్. ర్యాపిడో చేస్తున్నావా? ఎంత సంపాదించావు ఇంతవరకు? 600. సేమ్ నాకు కూడా అంతే. నేను 8:30కి స్టార్ట్ చేశా. అంటే ఇంకా పెట్రోల్ తీసేసి క్యాల్కులేషన్ చేస్తే ఒక 568 అంతే. ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినావు? 9:30. అంతే, గంట తేడా. నాకు లాంగ్ డిస్టెన్స్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి వచ్చింది. మరి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కేఆర్పురం రైల్వే స్టేషన్. ఏం పేరేంటి? గణేష్. చూస్తుండ వీడియోస్ అన్నీ. సరే ఉంటా. సబ్స్క్రైబర్ ప్లస్ ర్యాపిడో క్యాప్టెన్. భలే గుర్తుపట్టాడు. ఆన్ ద వే ఆన్ రూట్ బుకింగ్లో ఫైనల్గా లాస్ట్కి ఒక అమ్మాయి బుక్ చేసుకుంది. Wait 1 minute. $57. Scanner. $57. Yeah.
I'm a YouTuber actually. I'm a YouTuber. Oh, okay. Just for one day, I'm just experimenting this. Can I ask you a few questions? Yeah, sure. So how often do you use Rapido? Almost every day to be really honest. Every day. Yeah. So how safe do you feel with bike taxi? It's very safe. It's pretty safe. I never felt like as if I was unsafe. Even I've traveled at night 2, 3, but then it was pretty safe always. Okay. I prefer autos in the nights, but then it's always safe. Yeah. Anyways, like everything is accounted for in Rapido. Yeah. Okay. How is my ride? It was good. It was really good. Yeah. Okay. Thank you so much. Thank you. Good day. You don't have any objection, right? If I put this in YouTube? You're a YouTuber and are you like getting paid from Rapido? No. Then you just... I have a YouTube channel. Just for the sake of like experimenting, I'm just doing one day Rapido. Oh, that's an experiment. Oh, Yeah. tell me your YouTube channel. Let me know. Avenger Chakri. Avenger? Chakri. CHAKRI. Oh, even I aspire to be a YouTuber, to be really honest. That's on that. No, great. Yeah, you can definitely put it. Not a big deal. Because even I know I'll be at a place where I want to, where I would be wanting to put all of this. Not a problem. Sure. Thank you. Thank you. Nice talking to you. Good day. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.